Hi all, here is the non-spoiler review of మా ఇంటి బంగారం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పర్వాలేదు అనిపించింది. కథ విషయానికి వస్తే స్వర్ణ తన భర్త కుటుంబంలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆమె గతం నుండి వచ్చిన కొన్ని సమస్యలు తన జీవితాన్ని మళ్ళీ కలవరపడేస్తాయి. తన కుటుంబాన్ని మరియు తనని తను ఎలా కాపాడుకుంటుంది అనేది మిగతా కథ. హైలైట్స్: సమంత పెర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద బలం. కొన్ని ఫ్యామిలీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్లో బాగా సపోర్ట్ చేసింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. డ్రాబ్యాక్స్: స్టోరీ చాలా వరకు ప్రెడిక్టబుల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. ఇమోషనల్ సీన్స్ అనుకున్న ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. విల్లన్ క్యారెక్టర్ రొటీన్గా మారిపోతుంది. రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారం ఫ్యామిలీ డ్రామా మరియు యాక్షన్ని కలిపి తీసిన సినిమా. సమంత తన పెర్ఫార్మెన్స్తో సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. కానీ రొటీన్ స్టోరీ, వీక్ ఇమోషన్స్ వల్ల సినిమా మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సమంత ఫ్యాన్స్కి మరియు వీకెండ్లో లైట్గా సినిమా చూడాలని అనుకునే వాళ్ళకి ఒకసారి చూడగలిగే సినిమా. దట్స్ ద రివ్యూ గైస్. ఫాలో ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ లేటెస్ట్ సినిమాస్ అప్డేట్స్. బాయ్.